వచ్చి ఈరోజు ఏం తీసుకొస్తారో చూడాలి. మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో, ఏం తీసుకొస్తారో ఏమో. హస్బెండ్ గారు ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారు? తొందరగా రండి. ఇంత లేటు ఎదురు చూస్తే చాలా అయిపోతా ఉంది. లేట్ అయింది. ఓకే. కొద్దిగా టీ తీసుకురా, ఆకలి వచ్చా తలపిస్తుంది. ఓకే, థ్యాంక్స్ డార్లింగ్. ఇప్పుడు మైండ్ కొద్దిగా రిలాక్స్ అయిపోతుంది. బయట ఎన్ని టీలు తాగినా నీ చేతికి అమృతం రాసాను. సరే కానీ ఒకటి అడగనా? ఏంటి? నా కోసం మీరు ఏం తీసుకొచ్చారండి? నీకోసం 360 రోజులు ఇక్కడే ఉంటావు, జీవితాంతం నా పక్కన ఉంటావు. ఇంకేం తీసుకొచ్చింది నీకు? ఒక రోజు అయితే 10 తీసుకోవాలి. రోజు ఏం తీసుకోవాలి? ప్రేమెందుకు పెట్టాలి? చాలా ప్రేమ ఉంది మీద. నీకు చెప్తావు, తీసుకొచ్చాను. అమెజాన్ నుంచి మేకప్ కిట్ తీసుకొచ్చాను. ఓకే, చూడండి, ఆడవాళ్ళకి మనం చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఐస్ అయిపోతాం. ఎన్ని కష్టాలు నమ్మకపోతారు. బాగా ఇంట్లో చిన్న గిఫ్ట్ అని ఇచ్చి ఇంటికి మనం బాగా థ్యాంక్స్ అంతేనా? The Republic Day make the switch to iPhone 15. Now at an exchange at SBI Freedom Multiplex National Gaming Park. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు, దానికి ఏముంది? అడుగు, ఏం కావాలని కాదన్నా. ఇంట్లో కూర్చొని నాకు మీరు మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, అప్పటిదాకా మీకోసం ఎదురు చూడలేక చెక్కిపోతుంది అనమాట. దానికి నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటంటే నేను ఏదన్నా ఒక జాబ్ ఎందుకు చేయకూడదు అనుకుంటున్నాను. అప్పుడు 3వ క్లాస్ చదివినా నీకు జాబ్ ఎవరిస్తారే? యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ట్యూషన్ చెప్తానంట. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ట్యూషన్ చెప్తావా? 4 క్లాసులు ఉన్నాయండి. 4 క్లాసులు ఉన్నాయా? చదివింది 3 అయినా కనుక 4 క్లాసులు చెప్తాను. యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్, సెకండ్ 4 ఉన్నాయి కదండి. దేవుడా ఎట్లా కాపాడుతావు నన్ను? దేవుడా సరేమ్మా, ఓకే. నీవు జాబ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఈ ప్రపంచంలో నీకు ఎల్కేజీ, యూకేజీ నాకు ఇస్తే జాబ్ ఖచ్చితంగా వెళ్ళు. అందరినీ అడిగాను, మన అబ్బాయి ఫ్లాట్ లో ఉండే వాళ్ళని అందరినీ కనుక్కున్నాను. ఓకే అని చెప్పారు. ఇద్దరు కూడా నీలాగే పప్పులు అనుకుంటాను. ఓకే, దాని రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చా? రేపటి నుంచి అంటే ఇప్పుడే వెళ్ళిపో. చూడు, స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏమన్నా టీచర్కి వెళ్ళిందంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో. భగవంతుడా కాపాడు నాయన. సరే, నీకు ఒకటి అడుగుతాను నేను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పు నువ్వు. ఓకే, యాపిల్ స్పెల్లింగ్ చెప్పు. యాపిల్ స్పెల్లింగ్ ఏంటంటే యాపిల్. యాపిల్ స్పెల్లింగ్ అంటే యాపిలా? అసలు యాపిల్ అంటే చూసావు ఎప్పుడైనా? చూసానండి, తిన్నాను కూడా. ఓహో, దాంట్లో జ్యూస్ కూడా చేసుకుని కట్టుకో తాగావా? చూసి కూడా చేసుకుని తాగాను. ఓరి మట్టి బుర్ర, యాపిల్ స్పెల్లింగ్ ఇంగ్లీష్ లో ఎట్లా రాస్తారు అది చెప్పు.
చెప్పేదేముంది, తను యాపిల్ అని యాపిలే అంటారు. అదే కార్ని కారే అంటారు, కాని అంటారు, శారీ అంటారు కాదు. యాపిల్ మనం రాస్తామే. ఇప్పుడు చూడు, ఇది ఇంగ్లీష్ పేపర్ ఉంది ఇక్కడ, హైదరాబాద్ అని రాశారు. ఇక్కడ HYDR ఇట్లా ఇన్సల్లో వస్తుంది మనకు. అక్కడ దాని పేరే రాస్తారు. అక్కడ ఆ పేరే వాళ్ళకి రాయాలంటే ఎట్లా రాస్తారు పిల్లలకి? తీసుకొని రాస్తారండి. రాస్తారు కరెక్ట్. దానికి ఇన్సల్ ఏబిసిడీ వచ్చా? నీకు ఏబిసిడీ అయ్యా వచ్చు. ABCD అంతేనా? ABCD అంతే. ఏబిసిడీ నాయన, ఈ ఏబిసిడీ తింటే నేను పారిపోతాను నాయన. ఈ అమ్మ సెకండ్ క్లాస్ ట్యూషన్ చెప్తుందంట. యాపిల్ రాయడం తెలీదు మేడం. బుక్ లో ఉండేదే చెప్తాను. బుక్ లో ఉండేది చెప్తావా? బుక్ లో ఏం రాస్తారో అదే నేర్పిస్తాను పిల్లలకి. అవునా? సరే, ఇది ఏమొచ్చేది? ఇక్కడ యాపిల్ ఉన్నది. ఇది ఏమొచ్చేది? ఇదేమొచ్చేది? ఇక్కడ చదువు. ఇది ఏముంది? ఇక్కడ ఏముంది? అక్కడ ఏముందో మీరు చెప్పండి. నేను చదవచ్చు కదా. నువ్వు టీచర్ అమ్మ కదమ్మా, నువ్వు చదవాలా కదా. చెప్ప ఫస్ట్, నేను తర్వాత చెప్తాను. డాగ్. డాగ్. అదే ఇప్పుడు మీరు చెప్పిందే. డాగ్ అంటే ఏమి? డాగ్ అంటే ఏమండి? కుక్క. కుక్క. అదే నీకు ఎవడో టీచర్ గా పెట్టుకుంటాడా వాడు పెద్ద కుక్క స్వామి. మరి నీకు డాగ్ చదవడమే రాదు. డాగ్ అర్థం మాత్రం బాగా తెలుసా? తెలుసు కాబట్టి చెప్పాను. అక్కడ ఏముందో అదే చెప్తాను. ఓకే. కార్ స్పెల్లింగ్ ఏమి? కారు. కార్కి కారేనా? కారే. కార్లో కూర్చోటే పోతుందా? పోతుందండి. డ్రైవింగ్ చేస్తే పోతుంది. డ్రైవింగ్ చేస్తే పోతుంది. అది పోతుంది కరెక్టే. పేపర్ లో పెన్ను మీద ఎట్లా రాస్తావు కారాన్ని? చేతిలో పెన్ను పెట్టుకొని ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ వస్తున్నా, ఇక్కడ వస్తున్నా, ఇక్కడ వస్తున్నా, పైన ఇలా అడ్డ గీతం గీసి దాని మీద గీతం గీస్తే కారు అయిపోయా. దాని కొత్త విశేషమా? ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా. అది ఆ జీరోలేంటి? చక్రాలు అన్నమాట. 4 చక్రాలు. పైన సీటు, ఇటు సీటు, అటు సీటు, అదే కారు. దానికి ఎందుకు అంత తలబెట్టుకుంటారండి? ఏ తెలుగు తక్కువలేకేమో నిన్ను నాకంట కట్టారు. తల్లోయ్ వెళ్ళి వంటిట్లో పడే ఉన్నట్టు చూసుకోబోతావు. నాకు వచ్చి ఇంగ్లీష్ కూడా మర్చిపోతాను రా బాబు. పనంతా అయిపోయింది. ఏంటి నాకు ఇంగ్లీషు? యాపిల్. యాపిల్ అంటే ఏంటి? యాపిల్ అంటే పసుపు కలర్లో ఉంటుంది. దాన్ని తోలు తీస్తారు, మిక్సీకి వేస్తారు, బుర్ర అనిపిస్తారు, తాగుతారు. అది యాపిలా లేకపోతే మామిడికాయ, చింతకాయ? ఏందో అర్థం కాలేదు. నా పిల్లం ఇచ్చిన షాకి వాడు దేవుడు నవలా కదా నాయన. ఈ టీచర్ ఇంకో ప్రాణం. స్వప్న, నీకోసం మాస్క్ తీసుకొచ్చా, వేసుకో. ఎందుకండి? నేను ఎక్కడ బయటకు వెళ్ళను కదండి. నాకు ఎందుకండి మాస్క్? మీరంటే బయటకు వెళ్తారు కాబట్టి మీరు వేసుకోవాలి. మీకు అవసరం ఉంటుంది. నువ్వు మాస్క్ వేసుకున్నా కాకపోయినా ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇచ్చాను నీకు. ఈ రోజు నుంచి నేను సిగరెట్లు తాగడం మానేశాను. ఏంటంట? ప్రేమ పొంగిపోయిందా లేకపోతే ప్రేమతో తాగడం మానేశారా? కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఓ పిచ్చి స్వప్న, నువ్వు ఉండేది నా గుండెలోనే. నేను తాగితే ఆ పొగ లోనికి వెళ్ళిపోయి ఆ పొగ తట్టుకోలేక నువ్వు ఊపిరాడక పోతావేమో అని నేను సిగరెట్ తాగడం మానేశా. నువ్వు నా దేవత కదా, ఇక్కడ ఉంటావు. ఇక్కడ అవునా? దేవత అయితే మాస్క్ ఎందుకు ఇచ్చారండి? నా నోరు మూపించేకి ప్రశాంతంగా ఉంటానని చెప్పి. అన్నప్పుడు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఉండాలి. ఎందుకు ఉండాలి తెలుసా? వంట చేసి పెట్టడానికి ఉండాలి, నాకు అంట్లో తోమి టైం నా ఇల్లు ఊడ్చిపెట్టడానికి ఉండాలి, నాకు స్నానం చేయించడానికి ఉండాలి, నా బట్టలు ఉతకడానికి ఉండాలి. అదే ఒక పని మనిషిగా ఉండాలి అన్నమాట మీ దగ్గర. అరే వాళ్ళంతా పని మనిషి అయితే జీతం తీసుకెళ్తారు. నువ్వు లైఫ్ లాంగ్ జీతం లేని పని మనిషి కదా. పని మనిషినండి నేను. జీతం నాన్నగారు మీకు ఇచ్చి పెళ్లి చేశారు కదా, నీకు దానికి జీతం లేకుండా నీకు ఒక పని మనిషి కావాలి, అంతే కదా? పని మనిషి కాదే నువ్వు నా ప్రాణం. అయ్యో, గుండెలో నుంచా పెదాల మీద నుంచండి? ఇక్కడ నుంచి వస్తుంది నీ కోసము. ఈ మగోళ్ళంతా ఇంతేనండి. సరే, నా మీద మీకు ప్రేమ ఉంది కదా, నా కోసం మీరు ఏమైనా చేస్తారండి?
ఏం కాసిన చేస్తా, అడుగు డార్లింగ్, ఏం కావాలి నీకు? సరే అయితే నేను ఒకటి అడుగుతాను. మీ ప్రాణం ఇచ్చేస్తారా? నా ప్రాణం తీసుకొని నువ్వేం చేస్తావే? నా మీద ప్రాణం ఉన్నదన్నారు కదండి, ప్రేమ ఉంది అన్నారు కదా. నువ్వే నా ప్రాణం కాబట్టి ఇస్తానన్నారు కదా. ఓకే, నేను ఒప్పుకుంటా. నువ్వే నా ప్రాణం కదా, చచ్చిపో, మన 2 ప్రాణాలు ఉంటాయి కదా, నేను హ్యాపీగా ఉంటా. ప్రపంచంలో ఇలాంటి మొగుళ్ళు కూడా ఉన్నారా? తెల్లారు జాగ్రత్త. ఏమండి? ఏం స్వప్న, ఏమైంది? నేను నీకు మోసం చేశానా? ఏం మోసం చేశానే? ఎవరో అమ్మాయికి నైట్ మెసేజ్ చేసి మసాజ్ చేయమని మెసేజ్ చేశారంట. ఎవరో అమ్మాయికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారంట. ఎందుకు? మసాజ్ చేసుకోవడానికి. మసాజ్ చేయకుండా నేను అమ్మాయి రమ్మన్నా? నేను ఎక్కడ రమ్మన్నాను బాబు? చూపించు. ఇదిగో అండి. ఏ అది మసాజ్ కాదు, మెసేజ్. ఆఫీస్ లో పనిచేస్తాను, సెండింగ్ మెసేజ్ అండి. అయ్యో, ఈ 2nd క్లాస్ టీచర్ అమ్మతో నా ప్రాణాలు పోతున్నాయండి బాబు. అవునా అండి? మరి ఏం చేద్దాం చెప్పండి. మీరు ఉదయాన గోడమ్మకి ఎందుకు మీరు ₹100 ఎక్కువ ఇచ్చారు? గోడమ్మక? ఏ గోడమ్మ? టమాటాలు గోడమ్మకి, కూరగాయల టమాటాలు గోడమ్మక? అరే ₹100 చేంజ్ లేదంటే అరకిలో ₹9.5 చెప్పింది. ₹100 చేంజ్ అంటే ₹10 ఇచ్చాను పాపం, ఏదో పేదవాడు బతుకున్నాను. నువ్వేంటి ఎట్లా తయారయ్యావో? దుర్గగలిగే ఆవిడకి, టమాటా మోస అమ్మే ఆవిడకి, అందరికి నన్ను లింక్ పెడతావేంటయ్యా నువ్వు? ఓ దేవుడు, ఇలాంటి పెళ్ళాలి. సారీ అండి, చిన్న డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగాను అంతే. అబ్బో, ఎంత మంచి పెళ్ళ. నేనేదో తప్పుగా అర్థం చేసుకున్నాను. మా ఆయన బంగారం. మా పెళ్ళ మీద బంగారం అండి, నాకు ఆచార పెట్టేదాన్ని. నమస్కారం. నేనేమి టార్చర్ పెట్టట్లేదండి మిమ్మల్ని. మీరు ఇంతగా బాగా మాట్లాడతారు కదా. నేను 3వ క్లాస్ అమ్మాయిని అన్నారు. మీరు ఏం చదివారండి? నేనా? MBA. అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. కాదు 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 కాదు, మా చెర్లలో బోండా అంగడి. అవును మరి, రోజు ఇక్కడ నీళ్ళ గిట్టాకు టక్ చేసుకొని గుడ్ చేసుకొని సూట్ వేసుకొని బూట్ వేసుకొని వెళ్తున్నారు మరి రోజు వంట మాస్టర్గా. అవును, లేకపోతే నేను వంట మాస్టర్ బోండాలోని బజ్జీలో అంటే నీ అంత అందమైన పెళ్ళాలని మీ నాన్న ఇచ్చిన పెళ్లి చేసేవాడా? అంటే మీరు మమ్మల్ని మోసం చేశారా? మోసం కాదు, అది నీ మీద ప్రేమ. నేను ఏ విధంగా పొందాలని ఆశ. సరే అండి, మరి అక్కడ వంట చేస్తున్నారు కదా, ఆ వంట ఎవరు చేస్తారా లేదా పాత్రలు కూడా కడతారా? నేను పాత్రలు కడగానండి. అక్కడ ఏం చేస్తానంటే మైసూర్ బోండా, పకోడా, ఉల్లి పకోడా, మిరపకాయ బజ్జీ, తర్వాత వచ్చేసి బాలకాయ బజ్జీ, క్యాప్సికం చేస్తానండి. అది ఎట్లా అమ్ముతానో తెలుసా అండి మీకు? వినండి బంగారు పిల్లలు గారు, నేను ఎలా అమ్ముతానంటే బాలకాయ బజ్జీ, బొండా బజ్జీ, క్యాప్సికం బజ్జీ, ఉల్లి బజ్జీ, ఉల్లి పకోడా, రవ్వ పకోడా, అని అక్కడ బస్ స్టాండ్ లో వచ్చే బస్సుకి దగ్గర కిటికీ దగ్గర వెళ్ళి ఆయ బండా బజ్జీ, ఆయ బండా బజ్జీ, బొండా బొండా అని అనుకుంటారండి. అవునండి, చెప్పండి. ఇంట్లో రోజు నా చేత వంట చేయించుకొని తింటున్నారు కదా, ఈ రోజు నుంచి మీకు వంట మీరే చేయాలండి. అవునండి. నేను చేయనమ్మా, నాకు వంట, నేను వంట, నువ్వు ఉండేది నువ్వు చేయి, నేను నిన్ను కట్టుకున్నా కదా, నువ్వు చేయి. అంటే నేను కట్నం ఇవ్వలేదా నీకు? కట్టమ్మా, కట్నం ఇచ్చిందే దాంట్లో కట్నంలో సగం నీ ఫేస్ బ్యూటీ పార్లర్ మేకప్ ఫేస్ ప్యాకే అర్థం ఖర్చు అయింది కదా. ఆ మాత్రం భరించలేరా? అబ్బో, సరే చేద్దాం రండి. తప్పుతుందా? అంటే కాదు, తప్పదు. సరే ఒక్కరోజు చేస్తారా? ఒక్కరోజు కాదు, రోజు చేయాలి. రోజు చేయాలా? చేయకపోతే ఏం చేస్తారంట? బెడ్రూమ్ బంద్, హాల్లోనే పట్టుకోవాలి. బెడ్రూమ్ బందా? ఓ దేవుడా,
పుట్టకు అన్నం లేకపోయినా ఉంటాను కానీ బెడ్రూమ్ బంద్ అయితే నేను తట్టుకోలేను. చేస్తాను ఈరోజు ఏం చేయమంటావు? సరేనండి, ఆలోచించుకొని చెప్తా. సరే ఫ్రెండ్స్, ఆడవాళ్ళతో ఎప్పటికీ మన సీక్రెట్ మాత్రం బయట పెట్టకూడదండి. ఏమున్నా భద్రంగా దాచి పెట్టుకోండి. ఇంట్లో పిల్లలతో ఏమీ చెప్పదండి. నేను చెప్పాను చూడండి, ఎంబీఎన్ బిల్డర్ తీసుకోవాలి. నోటి దూల తగ్గి మా చెరలో బజ్జీ కొండ అంగడి అని చెప్పా. ఇప్పుడు చూడు, నాకు రోజు వంట డ్యూటీ వేసింది. ఎక్కడ వంట చేయాలి, అక్కడ వెళ్ళి మళ్ళీ బజ్జీ కొండ వేసి బస్కి ఆయన బండా బజ్జీ దేవుడా నా మాట వినండి అయ్యా. మీరు మాత్రం పిల్లలకి ఎప్పుడు చెప్పొద్దండి. ఏం చేస్తాం, అదేం చెప్తాను వంట చేస్తాం. ఏమండి, ఏం చేస్తా ఉన్నారు? నేను ఏదో రాసుకుంటున్నా. ఏమి ఏం రాస్తా ఉన్నారు? ఆఫీస్ వర్క్. అవును, బజ్జీ బోండాలు వేసే వాళ్ళకి ఆఫీస్ వర్కే ఉంది. అవును కదా, ఏదో పిచ్చి ఆర్ఆర్ పాటలు రాసుకుంటాను. టైం పాస్ కా? మరి వంట చేస్తాను అని చెప్పారు. అవును, ఈరోజు వాడు బస్ లో బజ్జి బొండాలు సేల్ కాలేదు, చల్లగా అయిపోయినా అందరు ఎందుకు ఇచ్చిరే ఓనర్ గా తిట్టి పంపించిండాడు. వచ్చేసరికి బిర్యానీ చేశాను. బిర్యానీ చేసావా? నా కోసమా? కూడా వేసాను. ఏది చూడండి, బిర్యానీ ఎంత బాగుంది. మొసరు బజ్జీ సూపర్ గా ఉంది. అమ్మమ్మమ్మో, నాకే వండుకొని పెడతావు నువ్వు. నువ్వే బిర్యానీ చేసుకొచ్చావా? చేసుకున్నాను, రాలేదు, లేట్ అయిపోయింది కదా, ఆకలితా ఉండే, నా కోసం చేసుకున్నాను. సరే పోనీ మీరున్నారు కదా అని నేను తినేది మీకు ఇస్తున్నాను. అబ్బో, ఓ ఇలాంటి స్వప్నాలు లాంటి భార్య చిక్కితే తిట్టేటప్పుడు తిడుతుంది. వడ్డిస్తుంది. ఎంత బాగుందో చూద్దాం. మరి టేస్ట్ చేయాలా మేడం? చేయండి, మీరు చేసే బజ్జీ బోండా కన్నా టేస్ట్ గా ఉంటుంది. నువ్వు తిన్నావా లేదా బంగారం? తిన్నాను. నా కోసం పర్లేదు, తిన్నాను. ఇట్లా కోసం నోరు తెలుగు అనేసి ఇక్కడ అలసిపోయి వచ్చాడు అని చెప్పేసి నాకు పెట్టుకున్న ప్లేట్ నీకు తెచ్చిస్తే మీరెందుకు పేర్లు పెడుతున్నారు? నోరు మూసుకొని తిని ప్లేట్ కడిగి అక్కడ పెట్టు. అంటే రేపటి నుంచి మీరే వంట చేయాలి, మీరు వెళ్ళాలి. చేసే మోసం కన్నా నేనేం మోసం చేయలేదు, అర్థమైనా? మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కదా, అనుభవించు. నేను వెళ్ళి పడుకుంటున్నా, తినేసి కడిగి తట్ట మళ్ళీ. ఓకేనా? గుడ్ నైట్. ఏ దాంట్లో ఉప్పు లేదు, ఎట్టా తింటావు నువ్వు? గుడ్ నైట్ అని పనుకుంటా. నా పరిస్థితి అంటే నా పనిష్మెంట్ ఇచ్చావు కదా. ఈరోజు నేను బెడ్రూమ్ లో పనుకొచ్చా బయట. ఎందుకు? వంట చేయలేదు కదా మీరు. నేను వంట చేయలేదా? స్వప్న ఇది అన్యాయమే. నువ్వు బిర్యానీ పెట్టుకున్నా పర్లేదే, పరపత్తు మాత్రం పెట్టు మాకే డార్లింగ్. అడ్జస్ట్ అవ్వండి, ఎవరితో నా పొయ్యిలో వాళ్ళే పడాలి. అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకొని బజ్జీ బోండాలు మోసం కదా, అందుకే నిన్ను బయటికి గెంటేస్తున్నాను. బెడ్రూమ్ 3 days నాట్ అరౌండ్. అదే కాదురా, బిర్యానీ పెట్టినాను పువ్వు కూడా తినలేదు. నువ్వు నన్ను బయట పండేస్తావు, చాలా అన్యాయం. పర్లేదు, మోసం చేసి పెళ్లి చేసుకున్నప్పుడు అనుభవించి తీరాలి. శ్రీకృష్ణ లాంటి వాడే సత్యభామ కాలు పట్టుకున్నాడే, నీ కాలు పట్టుకోమంటావా? కాదు, నేను సత్యభామని కాదు. అవునా? నువ్వు స్వప్న, నేను విజయ్. విజయ్ ఏంటంట, నువ్వు బజ్జీ బోండా కాంతి, విజయ్ కాంతి కాదు. ఎట్లండి ఆడవుతా? సరిగా అన్నం పెట్టు, మేము వంట చేయాలంటే ఇచ్చింది కోపం వస్తే. అవును, నన్ను ఎందుకు బయటకు పోతా? నేను ఈరోజు ఇక్కడ ఎందుకంటే ఉండండి ఒక సెకండ్, నా పాయింట్ ఉంది ఇక్కడ. ఆస్క్ మీ మై పాయింట్ మేడం, ఎల్కేజీ మేడం. నేను మీకు ఈరోజు 1000 రూపాయలు ఖర్చు పెట్టి మేకప్ కిట్ తెచ్చి ఇచ్చాను కదా, గిఫ్ట్ ఇచ్చాను కదా. ఈ గిఫ్ట్ ఇచ్చిందంటే నేను బయట పంపిస్తారా? దానికే బిర్యానీ పెట్టాను, టీ కూడా ఇచ్చాను. మీరు గిఫ్ట్ ఇచ్చినందుకు టీ ఇచ్చాను. అవునా? టీ ఇంట్లో ప్రతి బెల్లం ఇస్తుందండి. దాన్ని థ్యాంక్స్. దాని ఉపయోగం కూడా ఏదైనా వానికి బస్ లో సీట్ ఇచ్చా కూడా థ్యాంక్ చెప్తారు. అది కూడా పెద్ద విషయమా? ఓ పని చెయ్య, రేపు నుంచి తెచ్చిచ్చేదేమో పెద్ద విశేషమా? మా నాన్నగారు కూడా తెచ్చిస్తారు. నీకు పొయ్యిలా కట్టను.
తెచ్చి ఇవ్వలా కట్నం తీసుకోరా. మొగుడికి డాడీకి తేడా లేదు దేవుడికి. ఏం చేస్తామండి, మొగుడు అంటే నీకు లవర్ ఉన్నట్టు, అదే డాడీ అంటే ప్రేమతో చూసుకునే తండ్రి. కూతుర్ని ఎంత ప్రాణంగా తీసుకుంటారో తండ్రి అందరికీ తెలుసు. తండ్రి ప్రేమకి భర్త ప్రేమకి ఆప్యాయతలో అంతా ఒకే రకంగా ఉంటుంది, కానీ చూసే అది చూపులో వేరే తప్పు. ఉంటుంది. భర్త ప్రేమ కన్నా తండ్రి ప్రేమ ఈ రేంజ్ లో ఉంటుంది. ఓకే గుడ్, డాడీ ఈజ్ గ్రేట్. ప్రతి ఆడ కూతుర్ని తండ్రి పెంచాలా. నా ఏంటండి కొద్దిగా చేతులు చాపు, ఎందుకు మిమ్మల్ని బయటగా పడుకోమంటే ఇప్పుడు వచ్చారు? నీకు సర్ప్రైజ్ ఇస్తాను. నీ చేతులు చాపు. సర్ప్రైజ్ కి తట్టుకోలేకపోతున్నాను. ఏంటి అది చెప్పండి ముందు. ఏమైనా బంగారు గదులు ఏమైనా తెచ్చారా, లేకపోతే నక్లీస్ ఏమైనా తెచ్చారా, దానికన్నా చాలా ఇష్టమైంది డార్లింగ్, ఇంకా నీకు చాలా ఇష్టమైంది. నీ చేతికి ఈ రోజు నా చేత్తో గోరింటాకు పెడతా డార్లింగ్. ఏంటో గోరింటాక? అవు గోరింటాకు పెడతా. మీకు గోరింటాకు ఎక్కడండి? మాకు ఆఫీస్ పక్కన ఒక గోరింటాకు చెట్టు పెరిగింది, ఆ అమ్మాయి పీకి ఇచ్చింది అనమాట. ఆ అమ్మాయి మీకు ఇచ్చిందా? ఆ అమ్మాయి దగ్గర మీరు తెచ్చుకున్నారా? అమ్మాయి నాకు ఇచ్చింది. మీకు అమ్మాయికి ఎలా వచ్చాను? బయట చెప్పు, కొన్ని సీక్రెట్ చెప్పకపోతే మంచిది. అంటే ఏమైనా చెప్తే చెప్తే సొరుగున్నారు. ఆ అమ్మాయిని ఏమైనా పెళ్లి చేసి అక్కడ పెట్టారా? లేదు, అమ్మాయి పెళ్లి అయిపోయింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. అలాంటిది ఓకేనా? అట్లయితే ఓకే అండి. నీ అనుమానం తక్కువ. అలా అయితే ఓకే. నా కాపురం ఎక్కడ కూలుస్తావో అని. బాగుండే డిజైన్ అయ్యేది. నాకు డిజైన్ ఏమి రాదమ్మా, నాకు వచ్చినట్టు ఏదో చేస్తాను. డిజైన్ అవి రానప్పుడు గోరింటాకి ఏమైనా తీసుకొచ్చా? ఇది అమ్మాయి దెబ్బ మిక్సీలో డిజైన్ చేయడం కాదు, నాకు నచ్చింది. మధ్యలో చందమామకి ఈ సైడ్ వస్తోక, ఈ సైడ్ వస్తోక, ఇక్కడ వచ్చాక ఇక్కడ వచ్చాక పెట్ట. చూడండి, నా భార్యకి స్వప్నకి నేను గోరింటాకు పెడుతున్నా. అంతా కింద పడిపోతుంది. లేదు పడలేదు, కానీ గోరింటాకు పెట్టి వల్ల వేసుకోవాలని చూస్తున్నారు. అలా ఏం లేదు. చూడండి, భర్త గోరింటాకు కూడా పెట్టుకోదా? ఎక్కడాయండి బాబు, నేను ఎక్కడా చూడలేదు. ఏంటి నాయాన్ని, నేనే బిగ్ బాస్ లో అమర్ది రన్నర్ అప్ పల్లవి ప్రశాంత్ బరాబర్ చెప్తా, నేను తగ్గేదేలే అంటాడు కదా, అట్టుంది. నేను కూడా పల్లవి ప్రశాంత్. చూసుకో ఎట్టుంది, ఎక్కడ ఇక్కడ అక్కడ కూడా పెట్టాలి. ఇలా పెడితే జనం చూసి ఎవరమ్మా నీకు పెట్టింది అంటారు. నా మొగుడు పెట్టాడను సిగ్గెందుకు? నేను నీ మొగుడే కదా, 10 మంది దారి కట్టా కదా, నేనే పెట్టానని చెప్పు, అంతే కదా. ఏంటంటే ఇలా పెట్టారు? ఏంటో మసాలా లాగుంది కానీ అసలు ఇది గోరింటాకు అంటారండి. ఎలా ఉందంటే పచ్చిమిరపకాయలు తప్పు ఒక్కరొక్కరుగా దొక్కినట్టు. అసలు ఏమన్నా ఇది గోరింటాకు అంటారండి? అది ఆకు పీకి అమ్మాయి మిర్చికేసి ఇచ్చిందే బంగారు, అందుకే నేను పెట్టాను. ఆ అమ్మాయి ఇచ్చినందుకు ప్రేమతో తెచ్చావా, లేకపోతే నా మీద ప్రేమతో తీసుకొచ్చావా? ప్రేమతోనే తెచ్చాను బంగారు. దాన్ని కైలో కాసు పంపించినట్టు ఓ చేతిలో దిమ్మ, ఓ చేతిలో సాప ఇచ్చి ఆళ్ళలో పనుకోమంటావా? పడుకోపో, డోర్ వేయాలి. ఆళ్ళలో దోమలు కొడతాయే. దోమన్నా కుట్టించుకో, లేకపోతే తేళ్ళన్నా కుట్టించుకో, నాకు పర్లేదు. సరే ఒక పని చేయి, నాకు ఎప్పుడో దోమలు ఎక్కువ కొడతాయి, డోర్ లాక్ చేయమాక వచ్చి. లేదు, నేను డోర్ లాక్ చేసుకొని మరీ పడుకుంటాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అది చాలదా నిన్ను బయట పండబెట్టేదానికి? బజ్జీ బోండా వేసుకునేవాడికి నీకు మళ్ళీ పెళ్ళ ఒకటి కావాలా పోతలకి? బజ్జీ బోండా వేసేవాడైనా, దొడ్లు కడిగేవాడైనా, కారు తోలే డ్రైవర్ అయినా, సెక్యూరిటీ గార్డ్ అయినా, సినిమా యాక్టర్ అయినా, కోటీశ్వరుడైనా, వాడికి పెళ్ళాం కావాలి. పెళ్ళాం ఉంటేనే వంశవృక్షం పెరుగుతుంది, వాళ్ళకి డాడీ అని పిలిచే ఒక బిడ్డ పుడుతుంది. మోసం చేసి పెళ్లి చేసుకోకూడదు. మోసం చేసి నేను పెళ్లి చేసుకున్నా, 10 మందిలో పెళ్లి చేసుకున్నా, కానీ అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నా. అది తప్పు కదా, దొబ్బే బయటికి. దొబ్బేలా?
గోరింటాకు పెట్టాను. ఏం పెట్టా గోరింటాకు? గోరింటాకు నేను డిజైన్ రాలేదు బాటిల్లో పెట్టాను అంతే. అందుకోసం గోరింటాకు పెట్ట కొడతావా? గోరింటాకు పెట్టే కొట్టాను చంపాలి నేను. గోరింటాకు పెడితే సమస్య పోలు పెడతావు. ఇదెక్కడ గోరింటాకు పెడితే అదాక డూప్లికేట్ గోరింటాకమ్మా. కోసి ఆఫీస్ దగ్గర తెచ్చి కోసాను నాకు అమ్మాయి ఇచ్చింది అని చెప్పావు కదా. మరి ఇప్పుడు ఎందుకు పడలేదు? అది నేను అడుగుతున్నాను ఎందుకు పడలేదు. రాత్రి అంతా జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఏదో సచ్చినోడా మరి ఇంకేంటి? పుదీనా చట్నీ. పుదీనా చట్నీనా? నాకు చేసావా నువ్వు? మరి రాత్రి పుదీనా చట్నీ పెట్టాడా? బాబు ఈ పిల్లలు ఎట్లా బాబు అంటే ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కొంత సోడా పొడి వేసేసి చేసేసాను. ఇలా తింటావా? తినవా? స్పెషల్ నీకోసం. రొట్టె చూస్తా మళ్ళీ మళ్ళీ తినాలి. గట్ట ఉంటుంది మన లెక్క. మనం తెలంగాణ బిడ్డ. ఓకే పోయి బ్రష్ చేయకు. వేడి ఉల్లి పకోడీ రెడీ చేశాను స్వప్న మేడంకి. తినిపిస్తా ఎలా ఉంటుందో చూద్దాం. చూడగానే నోరు ఊరిపోతుందండి. అలాగే కొన్ని పాపడ్ కూడా రెడీ చేశా. మా మేడంకి పాపడ్ అంటే ఇష్టం కదా, అందుకే నేను రెడీ చేశా అన్నమాట. హలో స్వప్న, స్వప్న నీకోసం వేడికి పకోడాలు చేసుకొచ్చా చూడు. వేడి వేడిగా నువ్వు చెప్పావు కదా నేను పకోడాలు చేసుకోవడానికి, అందుకే చూడు బోండా బజ్జీ లాగా నీకు తీసుకొచ్చాను. టేస్ట్ ఎట్లా ఉందో చూడు. టేస్ట్ అప్పడాలా? అప్పడాలు నీకు ఇష్టమని చేసా. అప్పడాలు నీకు ఇష్టమని చేసా. టేస్ట్ చూడు మా ఒకటి. నా మీద అనుకోలేదా? ధైర్యంగా తినవచ్చు. ఏది బాగుంటుంది తినండి కదా, సూపర్గా ఉంటుంది. ఈ చేతితో అక్కడ రోజుకి 1000 నంబర్స్ తింటారు బస్సులో తెలుసా. పక్కడ పక్కడ అని పోతుంటే ఆ వాసనకి వాళ్ళ బస్సులో నన్ను పిలిచి పిలిచి తింటారు తెలుసా. అయ్యో వాళ్ళకేం తెలుసు. మా మేడం కోసం నేను తింటా. ఉప్పే లేదండి. ఉప్ప కరెక్ట్. ఉప్పు లేదు అంటే నువ్వు రాత్రి బియ్యాలు ఉప్పు అడిగితే కరిగిపోయింది అన్నావు కదా. ఎప్పుడు కరిగిపోయింది అనుకో తిను. కౌంటర్ బాగుందా? మీరు చెప్పండి ఎలా ఉంది? బాగుందా? నిజంగా చెప్పండి. థ్యాంక్ యూ స్వప్న. అప్పుడు తింటారా? అట్లాగా అప్పుడు నేను చూసాను. అప్పుడు రెడీ చేస్తుంది మీరు కదండి. అప్పుడు నూనె వేస్తే మాత్రం రెడీ అయింది. అప్పుడు రెడీ చేసిన వాళ్ళు చెప్పాలి ట్యాక్స్. అంటే ప్యాకెట్ అప్పుడు అలాగే తింటారండి మీరు? ఆయిల్ చేయకుండా అలాగే తింటారా మీరు? అట్లా లేదు, ఆయిల్లోనే వేస్తాము. ఈ చేతితో అక్కడ రోజుకి 1000 నంబర్స్ తింటారు బస్సులో తెలుసా. పక్కడ పక్కడ అని పోతుంటే ఆ వాసనకి వాళ్ళ బస్సులో నన్ను పిలిచి పిలిచి తింటారు తెలుసా. అయ్యో వాళ్ళకేం తెలుసు. మా మేడం కోసం నేను తింటా. ఉప్పే లేదండి. ఉప్ప కరిగిపోయింది. ఉప్పు లేదు అంటున్నాను. కరిగిపోయింది అంటున్నా. ఏదో కరిగిపోయింది దీంట్లో ఉప్పు లేదు కదా. అంటే నువ్వు రాత్రి బియ్యాలు ఉప్పు
అడిగితే కడిగిపోయింది అన్నావు కదా, ఇప్పుడు కడిగిపోయినప్పుడు తిను. కౌంటర్ బాగుందా? మీరు చెప్పండి ఎలా ఉంది? బాగుందా? నిజంగా చెప్పండి. థ్యాంక్ యూ స్వప్న. అప్పుడు తిన్నారా? అట్లాగా అప్పుడు నేను జీవితాలు అప్పుడు రెడీ చేస్తుంది మీరు కదండి. అప్పుడు నూనె వేస్తే మాత్రం అయింది. అప్పుడు రెడీ చేసిన వాళ్ళు బాగా చెప్పాలి ట్యాక్స్. అంటే ప్యాకెట్ అప్పుడు అలాగే తింటారండి మీరు? ఆయిల్ చేయకుండా అలాగే తింటారా మీరు అప్పుడే? లేదు, ఆయిల్లోనే వేస్తాము. మేడం క్యారెట్